హే గాయస్, నేను మీ తరుణ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో స్ట్రీమ్ స్విచ్చింగ్ కోర్స్ చేంజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయమని మెకానికల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజెస్ చేశారు. సో మీకోసమే వీడియో. ఫస్ట్, స్ట్రీమ్ స్విచ్చింగ్ ఆర్ కోర్స్ చేంజింగ్ అంటే ఏంటి, అది ఎందుకు? మన ఏపీ లేదా తెలంగాణ స్టేట్లో ఎవ్రీ ఇయర్ ఓన్లీ బీటెక్లోనే కొన్ని లక్షల మంది పాస్అవుట్ అవుతూ ఉంటారు. నేను చెప్తుంది ఓన్లీ సిఎస్సి వాళ్ళ గురించే కాదు, ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఐటీ ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అందరినీ కలిపి చెప్తున్నా, కొన్ని లక్షల మంది పాస్అవుట్ అవుతుంటారు ఎవ్రీ ఇయర్. పాస్అవుట్ అయిన వాళ్ళు తీసుకున్న కోర్స్ మీద నిజంగానే ప్యాషన్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్స్ తీసుకొని కంప్లీట్ చేసి పాస్అవుట్ అయితే హ్యాపీ. పాస్అవుట్ అయ్యి జాబ్ చేసుకుంటే హ్యాపీనే. బట్ అలా కాకుండా ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి ఒక కోర్స్ తీసుకొని, కోర్స్ చదువుతున్న టైంలో ఎందుకురా ఈ కోర్స్ తీసుకున్నాం అనిపించి ఎలాగో ఇంకా తీసుకున్నాగా బ్యాక్ స్టెప్ వేయలేమని చెప్పి ఎలాగో కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారు. తర్వాత జాబ్ దొరకదు. ఒకవేళ జాబ్ దొరికినా దాంట్లో అంత హ్యాపీగా అయితే ఉండరు. సో ఇంకా ఐటీ జాబ్స్ కానీ ఇలాంటి వాటి మీద ట్రై చేసి ఇంకా అవి చేయడం స్టార్ట్ చేస్తారు. లేదంటే ఇంకా సిఎస్ బ్యాక్గ్రౌండ్ మీద కానీ, ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద కానీ చదువుంటే బాగుంటుందని ఇంట్రెస్ట్తో ఇంకా ఈ ఫీల్డ్స్లో మాస్టర్స్ చేద్దాము అని చెప్పి థింకింగ్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోలో ఒక కోర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాస్టర్స్కి ఇంకో కోర్స్కి ఎలా స్మూత్గా స్విచ్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ట్రిపుల్ కానీ, ఈసీ కానీ తీసుకొని కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మీరు మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ చేయాలి అనుకుంటే ఎలా మీరు స్మూత్గా స్ట్రీమ్స్ స్విచ్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్గా నార్మల్గా సిఎస్ టు సిఎస్కి వెళ్ళే వాళ్ళకైతే సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో చేయాలి అంటే చాలా సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది. బట్ నాన్-ఐటీ నుంచి ఐటీకి కోర్స్ స్విచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా రెండు విషయాల దగ్గర కష్టం అవుతుంది. ఫస్ట్ది ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ తెచ్చుకోవడం, అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ది వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయడం. ఈ రెండు స్టెప్స్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీరు హ్యాపీగా అమెరికా కానీ, కెనడా కానీ, ఎక్కడికైనా కానీ హ్యాపీగా ఏ కంట్రీకైనా వెళ్ళిపోవచ్చు మాస్టర్స్ చేయడానికి. సో ఫస్ట్ చెక్ పాయింట్ యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్స్ తెచ్చుకోవడం. సో ఇది బేసిక్గా కష్టం అని ఎందుకు అంటున్నా అంటే, చాలా యూనివర్సిటీస్ ఇలా కోర్స్ స్విచ్ అయ్యే వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఇస్తారనమాట అడ్మిషన్ ప్రాసెస్లో. ఫస్ట్ మీరు ఒక యూనివర్సిటీకి మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేప్పుడే ఆ గ్రాడ్యుయేట్ స్టడీస్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని యూనివర్సిటీ వాళ్ళు మీకు మాస్టర్స్కి అడ్మిట్ ఇవ్వాలి అంటే మీరు మీ అండర్ గ్రాడ్యుయేషన్లో సర్టెన్ కోర్సెస్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీద చేద్దాము అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ అండర్ గ్రాడ్యుయేషన్లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఇలా కొన్ని ఖచ్చితంగా చేసి ఉండాలి అని చెప్పి అడగొచ్చు. సో మీరు వెళ్ళాలి అనుకుంటున్న యూనివర్సిటీ ఇలాంటి ఏదైనా మెన్షన్ చేస్తుందా లేదా అనేది క్లియర్గా చెక్ చేయండి. ఒకవేళ దీని గురించి వాళ్ళు ఏమీ మెన్షన్ చేయకపోతే ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్టడీస్ సర్టెన్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గ్రాడ్యుయేట్ మెయిల్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఒకవేళ వాళ్ళు చెప్పిన కోర్స్ మీ అండర్ గ్రాడ్యుయేషన్లో మీరు చేయకపోయి ఉంటే కొన్ని యూనివర్సిటీస్ మీరు మీ అండర్ గ్రాడ్యుయేషన్లో చేయని సబ్జెక్ట్ని ఇప్పుడు మీకు మీ మాస్టర్లో యాడ్ చేస్తాము అని చెప్పచ్చు. లేదు, మీరు వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ని క్లియర్ చేసినా కూడా మీకు ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చుంటే, మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చుంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ని మీకు మాస్టర్స్లో ప్రీ రిక్విజైట్ కోర్స్ లాగా యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, చాలా యూనివర్సిటీస్లో మీకు అడిషనల్గా ఏదైనా కోర్సెస్ యాడ్ చేయడం కానీ, ప్రీ రిక్విజైట్స్ యాడ్ చేయడం కానీ ఇలా చేస్తే మీకు ఆ సర్టైన్ ప్రీ రిక్విజైట్స్ కానీ ఆ కోర్సుకి కానీ ఎక్స్ట్రా ట్యూషన్ ఫీ తీసుకుంటారు. అంటే మీరు ఆ యూనివర్సిటీకి ఎక్స్ట్రా ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఆ సబ్జెక్ట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అంటే న్యూ హెవెన్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. మనకి అడ్మిషన్ ఇవ్వగానే మనకి ఇచ్చిన ఆఫర్ లెటర్లోనే మనకి ప్రీ రిక్విజైట్లు అనేవి మెన్షన్ చేసి ఉంచుతారు. మనకి ఎన్ని ప్రీ రిక్విజైట్స్ పడితే ఒక్కో ప్రీ రిక్విజైట్కి ఇంత అమౌంట్ అనేది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా. మనకి ఎన్ని ప్రీ రిక్విజైట్స్ పడితే మనకి అంత ఫీజు పెరుగుతా పోతుంది. అండ్ ఆల్సో మీరు మీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆ ప్రీ రిక్విజైట్స్ కోర్సెస్ అన్ని క్లియర్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు స్మూత్గా స్ట్రీమ్ అనేది స్విచ్ చేసుకోవాలి అంటే మీ ప్రొఫైల్ని మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటున్న ఫీల్డ్ మీద ఎక్కువ ఉండేలాగా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అంటే ఎలాగో మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో చేసిన కోర్స్ వేరే కాబట్టి సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. అట్లీస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్న మాస్టర్స్ ఫీల్డ్ మీద బేస్ అయి ఉండాలి. సో అలా ఉంటే మీకు మీ ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఏమీ ప్రాజెక్ట్స్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీ సిఎస్సి ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ నేర్చుకొని ఆ ప్రాజెక్ట్స్ అనేది మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటున్న ఫీల్డ్ మీద మీకు ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు డైరెక్ట్గా నా అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా మాస్టర్స్ ఇలాంటి ఫీల్డ్ మీద నేను జాబ్ చేశాను, ఈ ఫీల్డ్ మీద ఎక్కువ స్టడీ చేస్తే నాకు ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అనిపిస్తుంది, సో అందుకే నేను మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తే మీకు ఈజీగా అడ్మిట్ అనేది ఇచ్చేస్తారు. సో మాక్సిమం ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, మెకానికల్ అయినా వీళ్ళు ఎలాగో వాళ్ళ కోర్ జాబ్స్ రాకపోతే ఖచ్చితంగా ఐటీ జాబ్సే చేసుంటారు. ఒకవేళ మీరు ఇలా ఐటీ జాబ్స్ చేసి మీకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఖచ్చితంగా అడ్మిషన్ ప్రాసెస్లో బాగా హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా మీరు ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి ఎందుకు మారాలనుకుంటున్నారో దాని గురించి ఒక జస్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జస్టిఫికేషన్ అంటే గుర్తొచ్చింది,
మీరు ఇలా స్మూత్గా ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి స్విచ్ అవ్వాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ SOP, అదే మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది ఎంత బాగుంటే అంత ఫాస్ట్గా మీకు అడ్మిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ అన్ని యూనివర్సిటీస్ నుంచి అడ్మిట్స్ వస్తాయి. సో మీరు ఈ SOPలో ఏ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే మీరు ఈ కోర్స్ ఎందుకు స్విచ్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీరు కోర్స్ స్విచ్ అయిన తర్వాత మీకు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ మిమ్మల్ని ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, అండ్ మీకు ఆ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ ఇస్తే మీరు ఆ కోర్స్ ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతారు, సెమిస్టర్స్ అన్ని క్లియర్ చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగేలాగా చేయాలి. అంటే మీ SOPలో మిమ్మల్ని మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. మీ SOP అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అన్ని యూనివర్సిటీస్ నుంచి ఈజీగా అడ్మిట్స్ వస్తాయి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మీరు ఒక 6 to 7 యూనివర్సిటీస్ అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా ఒక 4 to 5 యూనివర్సిటీస్ నుంచి ఖచ్చితంగా అడ్మిట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడం మర్చిపోయా, LORs, అదే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఇవి కూడా మీ అప్లికేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంటే. ఈ LORs అనేవి ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటున్న ఫీల్డ్ రిలేటబుల్గా ఉన్న లెక్చరర్స్ దగ్గర నుంచి మీరు LORs తీసుకోండి. వాళ్ళు ఎంత డెసిగ్నేషన్లో ఉంటే మీకు అంత హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే మీకు అడ్మిట్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఈ LORs అనేవి. సో ఇలా మీకు అడ్మిషన్ అనేది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ చెక్ పాయింట్, వీసా ఇంటర్వ్యూ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు వీసా ఆఫీసర్కి మీరు ఎందుకు కోర్స్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారో చెప్పే రీజన్ కన్విన్సింగ్గా అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ మీకు టెస్ట్ పెట్టడానికి కానీ వీసా ఆఫీసర్ ఖచ్చితంగా కోర్స్ స్విచ్చింగ్ గురించి ఖచ్చితంగా ఏదో 4 క్వశ్చన్లను అడుగుతాడు. సో మీరు అక్కడ ఆన్సర్ చేయకుండా అటు ఇటు దిక్కులు చూస్తే మీకు మీ వీసా అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఇంటర్వ్యూలో అలా అవ్వకూడదు అంటే మీరు ఒక 7 to 10 days మీ స్లాట్ బుకింగ్ నుంచి 7 to 10 days ముందు నుంచే వీసా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఏదో ఒక రీజనబుల్ ఆన్సర్ ఇచ్చినా కూడా మీకు వీసా అనేది క్లియర్ చేస్తారు. ఇంకా వీసా అయిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ మీ దోస్తుగాలకు పార్టీ ఇవ్వడమే బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో మీరు ఇంకో మంచి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, యూఎస్కి వెళ్ళిపోతారు. సో ఈ కోర్స్ చేంజ్ లేదా స్ట్రీమ్ స్విచ్చింగ్ మీద ఒక డీటెయిల్డ్గా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెన్షన్ పడకండి, కింద నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను చేయగలిగినంత హెల్ప్ చేస్తాను. అండ్ ఈ వీడియోని వెంటనే మీ నాన్ ఐటీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి కంటెంట్ మీద మీరు వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. తెలుసుగా మన ఛానల్ పేరు తరుణ్ రామిగాని. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.